ఈ కేసీఆర్ గత 2-3 నెలల కింద నుంచి ఏం చేస్తాడయ్యా? సన్నవాళ్ళు పండించిన ఈ వీడు ఏం మొడగిపోతాడు ఇక్కడ. నువ్వు అన్న భాషలనే, నువ్వు కేసీఆర్ అన్న భాషలనే, ఇంకేమో భాషలో కాదు, మనకు అవసరం లేదు. ఒక్క సన్నవాళ్ళు కొనే నాదుడు లేడు, సన్నవాళ్లకు ధర నిర్ణయించే నాదుడు లేడు. ఇవాళ రైతు బంధుకు నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీటీసీలు, నీ జడ్పీటీసీలు రోడ్లు ఎక్కిరు ముడకొడుకులాలా. సిగ్గులు మానాలు ఉంటే మొన్న రాక వరి వండిపోయింది. 2 నెలల వరి బురదల, ఒక్కొక్కరు వరి బురదల జిక్కిపోయింది. ఎవని రైతుకు దగ్గర పోయినావు కదా తాత? ఎవరి దగ్గర పోయినావు? ఎక్కడ ములకనూరులో పర్లపల్లిలా ఒక రైతు అనేటోడు, ఒక ముసలోడు, నాది దోమకాడొచ్చింది, నేను టీఆర్ఎస్ కార్యకర్తను అయ్యా, ఇక చూడు రాబో కేసీఆర్ అని అన్నాడు. అక్కడికి పోయినావా? నీ ఎమ్మెల్యే వేయండా, నీ మంత్రి వేయండా, నీ ఈటల రాజేంద్ర వేయండా, నీ గంగల కమలాకర్ వాడు వేయండా? అసలు ఎవడరా వ్యవసాయం చేసినోడు? ఇలా వ్యవసాయం చేసినోడు ఎవడు? కేసీఆర్ చేసిండా? కేసీఆర్ కొడుకు చేసిండా? కేసీఆర్ బిడ్డ చేసిండా? ఎవడు చేసిండు? ఎవడు చేయలే. రైతు ఎప్పుడు కానీ కట్టం చేసిన లెక్కనే. సన్న వాట్లకు నేను 100-150 నాకు లెక్క, నేను వంచుతా, నేను రూపాయలు ఇస్తా అన్నావు. మరి ఏది వాటికి అయిపోయినాయి, కళ్ళాలు ఉన్న వాటిలో అయిపోయినాయి. ఏంది సన్న వాటిలో నే కొడుకు లేడు. మరి ఏది నీ 150 రూపాయలు ఎటుపోయినాయి? ఏంది ఇవాళ నరేంద్ర మోడీ భారత బంధానంగానే సంకలు కొడతాను వేరమ్ముల కొడక. నీకెక్కడదిరా? నీకు అసలేది నీ రాష్ట్రంలో, నీ ఊళ్ళో నువ్వు మొగోను అయితే నువ్వు ఇక్కడ నువ్వు చక్కదిద్దుకున్నాక పక్కోనికి పో. నువ్వు పక్కోనికి పోవాలి, ముచ్చట చెప్పాలి. ఎప్పుడు కానీ మన ఇల్లు మన చక్కదిద్దుకున్నాక బయట ఇల్లు మాట్లాడుకోవాలి. ఏంది ఇవాళ సన్నవాటి పండించినా కాదు, ఒక్కొక్క రైతు వరలు పొట్టకొచ్చినాక కింద పడితే మురిగిపోయినాయి. దుద్దనపల్లిలో ఒక 4 ఎకరాల రైతు వాడు అగ్గిదాలుగా పెట్టుకున్నాడు. ఇవాళ వాడు ఇంతవరకు సుదా వాడు పోయలే. ఏంటిది నారు? ఏం చేసినావు? రైతు భారత బంధానంగానే పుడింగి లెక్క వేనవే, పుడింగి లెక్క. అన్నిటికీ ప్రెస్ మీట్లో నువ్వు ముంగోను అయితే మొగోను అయితే అన్నిటికీ రావాలి. ముంగటికి మొగోను అయితే గీ ఒక్కదానికి ముంగటికి వచ్చేందుకు రా ముండ కొడక. నీకు సిగ్గు మానం అసలు లేదు. అసలు నువ్వు రైతు అయితే కదా, రైతు కష్టం అయితే కదా రైతుకు తెలిసేది. రైతు ఏం చేస్తాడనేది ఎవరికెరక. మరి భార్య పిల్లలను నువ్వేం చేసినావు? ఇంకో సాటి ఓనికి భార్య పిల్లలు వాడు ఎట్లా బతకాలని చూసినావా? అయ్యో ఏం చేసినావు నువ్వు? అసలు రైతును ఫస్ట్ నట్టేట ముంచింది వాస్తవని చెప్పాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది మాత్రం నగ్న సత్యం. ఇది ఎవరిని అడిగినా చెప్తాడు. ఖమ్మం పోతావా, వరంగల్ పోతావా, మహబూబ్ నగర్ పోతావా, ఆదిలాబాద్ పోతావా, కరీంనగర్ కత్తవా, లేకపోతే చిగురుమాడి మండలం రేఖలకు వస్తావా? నీ గుద్దల దమ్ముంటే రేఖలకు రా. నీ ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నాడుగా సతీష్ బాబు, వాని రమ్మన్. సతీష్ బాబు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, వాని కింద ఎందుకు షేర్దారులు ఉన్నారు? వాడు ఏమన్నా నగలు పెట్టిండా? 100 ఎకరాల భూములది. రైతు బంధు దెంగుతాడు, పక్కకు పంటాడు. ఏంది అది? అనవసరం ముచ్చట ఏది లేదు. నువ్వు ఇవాళ భారత బంధుకు స్పష్టత ఇచ్చుడే నీ మూర్ఖత్వం. అసలు నువ్వు రైతుకు వ్యతిరేకివి, పక్షపాతివి కాదు. నువ్వు రైతుకు నువ్వు ఎలాంటిది కాదు, ఏమి లేదు. అరే ఎవరిని కట్టంబాటు పడతారా బాయ్? ఎవరిని కష్టంబాటు చేసుకుంటాడు. రైతు అనేటోడు ఏనాడున్నా కష్టం చేసుకుని బతాడు, 4 ఇత్తులు మెతుకులు పెడతాడు మందికి. కానీ నువ్వు ఇచ్చేది ఫస్ట్ ఏంటి? నువ్వు ధరలు నిర్ణయం చేయి. ధరలు నిర్ణయం చేసి ధరకు క్వింటల్ గింత ఇస్తారా బాయ్ అని ఆ ధర ఇచ్చాయి, ఆ ధర కొను. లేకపోతే నువ్వు కొనకపోతే నువ్వు కొనా చెప్పేశాయి. నువ్వు మొత్తం పక్క జరిగేశాయి. నాది ప్రభుత్వం కాదు, నేను కొనుగోలు చెయ్యా, నాకు అవసరం లేదు. ఎంఎస్పీ రేటు కేంద్రంది, కేంద్రం నిర్ణయించలే. ఎంఎస్పీ రేటు కేంద్రం నిర్ణయిస్తే నేను మోకాలు పడుతుంది. సన్నాయి నొక్కులు ఎవరికి రా నొక్కేది బాయి అంటే మాకు గంత ఇంకేద జ్ఞానం లేదా? మాకేం తెలియలేదా? మాకేం తెలుస్తలేదా? మేము యూట్యూబ్ చేస్తలేమా? లేకపోతే మేము వాట్సాప్లు చూస్తలేమా? లేకపోతే మేము పేపర్ చదువుతలేమా? మేము టీవీ న్యూస్ చూస్తలేమా? ఎంతసేపు డబ్బా కొట్టుకుంటూ కూర్చున్నాయి. అసలు నువ్వు రైతుకు ఎలాంటి న్యాయం చేయలే. ఇవాళ నువ్వు రైతు బంధుకు ఎప్పుడైతే భారతదేశంలో ఇవాళ నువ్వు రైతు అసలు వాళ్ళకు చూస్తే అంత పరమాత్మ వేరే ఉన్నది. ఇవాళ ఫస్ట్ బీజేపీకి ఎక్స్పర్ట్ ఉన్న రాజకీయ పార్టీలే ఇవాళ సపోర్ట్ వాళ్ళకినాయి. ఆ రైతులనే ఉన్నది. ఆ రైతులనే నరేంద్ర మోడీకి ఉన్న సపోర్ట్ ఉన్న రైతులు ఉన్నారు. ఆ రైతులనే నరేంద్ర మోడీ అంటే పడిసచ్చేటోళ్ళు ఉన్నారు. ఆ రైతులనే నరేంద్ర మోడీ అంటే ఒక్క
పేదోడు వాడు ఒక్క దిక్కు చూసి లేనోడు ఒక చాముకునేటోడు అసలు వానికి పెన్న పిల్లనరా ఎవరి కొరకు చేస్తాండ్రా బాయ్ వాడు భారతదేశంలో భారత ప్రజలకు చేస్తాడు వాడు సేవ నీ లెక్క భార్య పిల్లలకు మనవనికి చేస్తలేరు భార్య పిల్లల మనవనికి చేస్తలేరు సంపాదన కొరకు నరేంద్ర మోడీ అంటోడు నరేంద్ర మోడీ భారత పౌరులకు చేస్తాడు అది వాస్తవం ఏందా అరే నీ రాష్ట్రాన్ని నువ్వు చక్కగా దిద్దుకోరా బాయ్ కేంద్రం ఎందుకురా బాయ్ కేంద్రం మీద నువ్వు మంచిగా దిద్దుకొని కేంద్రం మీద దండెత్తు నువ్వు ఇయ్యాలా కింటలకు సన్నవాడ్లకు 2500 ఇచ్చి అరే నేను రైతులకు ఇట్టించుకున్నారా కేంద్రం ఏమి ఇచ్చిందిరా ఓ ముండ కొడుకులాను అప్పుడు రైతులు నీకు ఏకీభవిస్తారు నీతో సపోర్ట్ వాళ్ళుతారు అది మంచి మాట ఇటువంటి మాటలు కట్టిపెట్టు ఇక అయిపోయి నీ నూకలు వెళ్ళినాయి ఇక నువ్వు నీ దుకాణం బంద్ చేసుకో